హలో చిచ్చాస్. కొంచెం వర్క్కి గ్యాప్ ఇచ్చేసి సరదాగా ఫ్రెండ్స్తో ట్రిప్ వేసేద్దామని డిసైడ్ అయ్యి మంచిగా చిల్ అవుట్ అవ్వడానికి మైసూర్ ఊటీ పర్ఫెక్ట్ ప్లేస్ అని మైసూర్కి వెళ్ళిపోతున్నాను. మేమైతే ముందుగా ఏం ప్లాన్ చేసుకోలేదు, కానీ గో విత్ ద ఫ్లో అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. ఇలా 14 hours జర్నీ చేసిన తర్వాత మైసూర్ అయితే రీచ్ అయిపోయాం. ఎవరైనా సరే మ్యాండేటరీగా పిక్స్ తీసుకోవాల్సిన ప్లేస్ ఇది. సో మేము కూడా పిక్స్ తీసుకొని 3 days 2 nights టూర్ ప్యాకేజ్ మాట్లాడుకొని హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ ప్యాకేజ్ మాకు చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. దిస్ ప్యాకేజ్ ఇంక్లూడ్స్ 2 nights స్టే అండ్ మనకి లోకల్ ట్రాన్స్పోర్ట్ విత్ గైడ్తో ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఇలా హోటల్కి రాగానే ఈ ఫిషెస్ నన్ను పిలిచి ఒక మాట అయితే చెప్పాయి. అవి ఏం చెప్పాయి అంటే, అటు చూడు, ఈ ప్యాలెస్ చూడాలంటే ఫాస్ట్గా రెడీ అయ్యి నన్ను వీడియోస్ తీసుకుంటా స్టార్ట్ అవ్వండి అన్నాయి. అవి అంత మర్యాదగా చెప్పిన తర్వాత కూడా లేట్ చేస్తే బాగోదు అని చెప్పి మేము అంతే ఫాస్ట్గా రెడీ అయిపోయి మైసూర్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. గాయస్, మీకు ప్యాకేజ్ డీటెయిల్స్ ఏమన్నా కావాలి అంటే కమెంట్ చేయండి, చెప్తాము. మైసూర్ ఈస్ ఫేమస్ ఫర్ శాండిల్వుడ్ అండ్ ఇన్సెన్స్ స్టిక్స్, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఈ మార్కెట్లో దొరుకుతాయంట. సో మనకి కావాలి అంటే ఇక్కడ ఆగి షాపింగ్ చేసుకోవచ్చు. మాకు మైసూర్ చూడడానికి చాలా తక్కువ టైం ఉండడం వలన మేము ఈ షాపింగ్స్ అన్నిటిని స్కిప్ చేసేసి మెయిన్ ప్లేసెస్ చూడడానికి వెళ్ళిపోయాం. దిస్ ఈస్ ద మైసూర్ క్లాక్ టవర్. లోకల్ పీపుల్ దీన్నే దొడ్డ గడియార అంటారంట. అంటే ఏమిటో అనకండి, ద బిగ్ క్లాక్ అని అర్థం. దీన్ని 6th కృష్ణరాజ ఒడియార్ తన సిల్వర్ జూబ్లీకి గుర్తుగా 1927లో కట్టారంట. అండ్ కనిపిస్తుంది కదా, అది రాజాచార్య మెమోరియల్ హాల్. ఆయన మరి ఎవరో నాకు తెలియదు, కానీ బయట నుండి చూడడానికి హాల్ అయితే బాగుంది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్టాచ్యూ. అండ్ ఇది చామరాజేంద్ర స్టాచ్యూ. ఎవరో అనుకోకండి, హీ వాజ్ వన్ ఆఫ్ ద ప్రీవియస్ కింగ్ ఆఫ్ మైసూర్. మైసూర్ ప్యాలెస్ ఉంది కదా, వీళ్ళ అమ్మగారే స్టార్ట్ చేశారు. అండ్ ఇది గ్లాస్ హౌస్. ఇక్కడ ఎవ్రీ దసరా ఫెస్టివల్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్తో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారంట. కనిపిస్తున్నాయి కదా, అవి చాముండి హిల్స్. మనం చాముండి హిల్స్ పైకి వెళ్ళిపోతున్నాం. మాకు ఇచ్చిన హోటల్ రైల్వే స్టేషన్కి జస్ట్ 2 kilometers డిస్టెన్స్లోనే ఇచ్చారు. అండ్ ఈ ప్లేస్కి రీచ్ అవ్వడానికి మాకు 30 minutes పట్టింది. ఈ క్యాట్ కూడా మాతో ఫ్రీగా జర్నీ చేస్తుంది. పార్కింగ్ టికెట్ తీసుకొని ఒక ప్లేస్కి అయితే వచ్చేసాం. ఏ ప్లేస్కో చెప్పలేదు కాదు, చాముండేశ్వరి టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడ రష్ ఉందండి, మామూలుగా లేదు. సో ఎవరైనా వెళ్తే ఎర్లీగా స్టార్ట్ అయ్యి చాలా త్వరగా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేయండి, లేకపోతే రిమైనింగ్ ప్లేసెస్ మిస్ అవుతారు. టెంపుల్ నుండి రిటర్న్ అయ్యేటప్పుడు మనకైతే ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ దగ్గర నుండి మనకి మైసూర్ మొత్తం కరెక్ట్గా వ్యూ కనిపిస్తుంది. ఒక లుక్ అయితే వేసేసుకొని రిమైనింగ్ ప్లేసెస్ చూడడానికి స్టార్ట్ అయిపోయాము. మనం ఎక్కడున్నా సరే కరెక్ట్ టైంకి ఫుడ్ లోపలికి పోవాలి, అంతే. మా డ్రైవర్కి ఒక మంచి హోటల్కి తీసుకుపోమంటే దీనికైతే తీసుకొచ్చాడు. లోపల వెళ్ళి కూర్చొని ఫుల్ ఆకలితో మేము ఇచ్చిన ఆర్డర్స్ ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తూ కూర్చున్నాం. వచ్చాక మా ప్రతాపాలు మీరే చూడండి. హైదరాబాద్లో తప్ప ఇంకెక్కడా బిర్యానీ తినకండి, అంతగానం ఏం లేదు.
అమ్మవారిని దసరా ఫెస్టివల్ రోజు ఊరేగించేది ఈ గోల్డెన్ పల్లకిలోనే. నాకు ఈ ప్యాలెస్ చాలా బాగా నచ్చేసింది, కానీ వదిలి వెళ్ళక తప్పదు కదా. నా నెక్స్ట్ వీడియోస్లో మైసూర్లోని రిమైనింగ్ లొకేషన్స్ అన్నీ అప్లోడ్ చేస్తాను. మీరు కూడా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో అవ్వండి. బాయ్.